నాకు ఉన్న అనుబంధమే నీకు అర్థం అవ్వదు. దేవత అమ్మవారి ప్రసంగం అంటే అలా ఉంటుంది. అందుకే కేనోపనిషత్తులో ఇంద్రుడితో అలా మాట్లాడింది. ఆవిడంది, నువ్వు నాకు ఏమవుతావు? ఇంత చొరవగా వచ్చి నన్ను అడిగావే, నువ్వు ఈ సృష్టినంతటినీ ప్రారంభం చేసినప్పుడు శంకరుడు మహాప్రళయంలో తనలోకి తీసేసుకున్న వాటన్నింటినీ మళ్ళీ పునఃసృష్టి చేసే ముందు మొట్టమొదట నిన్ను సృష్టించాడు. వేదం ఇచ్చి సృష్టి చేయవయా బ్రహ్మ అన్నాడు. అప్పుడు నువ్వెవరు? పరమశివుడికి కొడుకు. నేనెవరు? పరమశివుని యొక్క కొడుకువి. నేనెవరు? పరమశివుని యొక్క ఇల్లాల్ని. కాబట్టి నీకు నేనెవరు? తల్లిని. అదే నువ్వు సృష్టి చేసేటప్పుడు అందరూ కూడా సంసారమునందు విరక్తులై తపస్సుకి వెళ్ళిపోతున్నారు. సృష్టి చేసిన వాళ్ళందరూ ఎవరు ప్రజోత్పత్తి చెయ్యట్లేదు. బెంగ పెట్టుకుని మళ్ళీ పరమశివుణ్ణి ప్రార్థించావు, శంకరా మార్గం చూపించమని. అని కనుబొమ